తుర్కంజల్ మున్సిపాలిటీలో ఇంజాపూర్లో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఫిట్ వెల్ అనే జిమ్ ఈరోజు యువత ముందుండి ఈ శ్రీకాంత్ ఆరోగ్యం మీద అంత అవగాహన తీసుకొచ్చి ఇప్పుడు యూత్ కూడా చాలా ముందుకు వచ్చి చెడు దారిలో పడకుండా ఒక దారిలోకి వచ్చి మిగతా వాళ్ళందరినీ కూడా మంచి హెల్త్ కాన్షియస్ తీసుకొని రావాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు శ్రీకాంత్ నా బ్రదర్ ఈరోజు ఒక జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా శ్రీకాంత్కి అభినందనలు తెలుపుతూ ఈ రోజుల్లో యువత చెడు వ్యసనాలకి పోకుండా జిమ్కి పోయి మంచి ఆరోగ్యంగా ఉంటే హెల్తీ మైండ్ ఈజ్ అ హెల్తీ బాడీ, హెల్త్ ఈజ్ వెల్త్. ఈ రెండు విషయాలు నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు మా నాన్నగారు చెప్పిన దాని ప్రకారమే నేను కూడా పొద్దున్నే బ్యాడ్మింటన్ ఆడుతుంటా. నేను బ్యాడ్మింటన్తో పాటు హెల్త్ ఈజ్ వెల్త్ అనే దాని మీద ముందుకుండి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ మిగతా వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ అదంతా నా వంతు సాయంతో నేను కూడా చాలామందిని ఎంకరేజ్ చేస్తూ ఉంటా. అదేవిధంగా మన ధనరాజ్ అన్నగారు కూడా హెల్త్ కాన్షియస్, అన్నగారు కూడా బాగా వాకింగ్, బ్యాడ్మింటన్ ఇంకా వేరే ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉంటారు. సో వన్స్ అగైన్ శ్రీకాంత్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జిమ్ ఏర్పాట్లు చేసినటువంటి నిర్వాహకులు శ్రీకాంత్ గారు, వారి కుటుంబ సభ్యులు, మరి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్లుగా మరి యువతకు కావలసినటువంటి విధంగా ఆకర్షణగా ఈ జిమ్ ఏర్పాటు చేయడం, ఇంజాపూర్లో ఉన్నటువంటి యువతకు, చుట్టుముట్టు గ్రామాల్లో ఉన్నటువంటి యువతకు చాలా దగ్గరగా అందుబాటులో తేవడం చాలా సంతోషం. మరి నేను ఇప్పుడే అడిగాను శ్రీకాంత్ను, మరి దాదాపు 50 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి ఈ జిమ్కు మరి ప్రభుత్వం కూడా అతనికి సబ్సిడీ వచ్చే విధంగా మరి నేను ఎమ్మెల్యే గారికి చెప్పి మరి సబ్సిడీ వచ్చే విధంగా అతనికి సహకరిస్తాం. అదేవిధంగా మరి ఇంజాపూర్లో యువత, తుర్కయాంజాల్లో ఉన్నటువంటి యువతకు మరి హెల్త్ కాన్షియస్ మీద మరి వారికి అవగాహన కల్పించడానికి మేము మరి ఈ జిమ్ గురించి ప్రచారం చేయడానికి కూడా ఇది ఒక సాధనం. మరి మీరు కూడా మరి ప్రచార సాధనం ద్వారా ఇక్కడ జిమ్ ఏర్పాటు అయినట్టు మరి సోషల్ మీడియాలో మరి అందరూ ప్రచారం చేసి ఇతను పెట్టినటువంటి పెట్టుబడికి కూడా మనం ఎక్కడకు మరి యువత రావాల్సిన అవసరం ఉందని చెప్పి మరి వారికి కూడా మనము ఈ జిమ్లో ఉన్నటువంటి సౌకర్యాలను వారికి తెలియజేయాలి. మీ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మరి ఐటమ్స్, ఇక్కడ ఉన్నటువంటి జిమ్ పరికరాలన్నీ చూస్తే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మరి నిర్వాహకులకు మరి ఇక్కడ ఏర్పాటు చేసిన దానికి యువత ముందుకొస్తారు. మరి అదేవిధంగా శ్రీకాంత్ గారికి సలహా, మరి లేడీస్ కూడా కొంత టైం ఇచ్చి వారికి కూడా కావాల్సినటువంటి పరికరాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి వారికి కూడా సమయాన్ని కేటాయించి సపరేట్గా మరి వారికి కూడా మరి జిమ్లో రావడానికి ఇక్కడ సూచనలు చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ యొక్క వెల్ఫిట్ జిమ్ మరి ఇంతింతాయి ఒట్టింతాయి మరి పెద్ద ఎత్తున ప్రచారంలోకి తెచ్చి మంచి ఆదరణ పొందాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు తుర్కంజల్ మున్సిపాలిటీ ఇంజాపూర్ గ్రామంలో వెల్నెస్ ఫిట్నెస్ జిమ్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ జిమ్ కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీతో, కొంచెం ఇంకా బాగా ఎక్విప్మెంట్తో మన ప్రొపరేటర్ శ్రీకాంత్ పెట్టడం జరిగింది. మనం ఫిట్గా ఉంటేనే ఇండియా ఫిట్ ఉంటుంది. సో అందరం ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి ఇది ఒక నిరసన. యువకులు ఇంకా అందరూ దీనికి రావాలని మనం కోరుకుంటున్నాం. ముందుగా అందరికి జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు తుర్కయాంజల్ మున్సిపాలిటీలోని ఇంజాపూర్ గ్రామంలో వెల్ఫిట్ జిమ్ ప్రారంభోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించిన శ్రీకాంత్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు శారీరకంగా మనం దృఢంగా ఉండాలంటే రోజు వ్యాయామం చేయాల్సిన కంపల్సరీ. ఎందుకంటే 30 సంవత్సరాలు దాటితే ఈరోజు ప్రతి ఒక్కరికి గుండె జబ్బులు మరియు కండరాల నొప్పులు ఎన్నో విధాలుగా రోజు చాలా మందికి యువకులకు కూడా జరిగిన సంఘటనలు మనం హాస్పిటల్లో చూస్తున్నాం. అందుకోసమే ఈరోజు ఒక మంచి సంకల్పంతో శ్రీకాంత్ అనే వ్యక్తి ఈరోజు జిమ్ని ప్రారంభించడం అనేది చాలా గర్వకారణం. ఎందుకంటే ఇంజాపూర్లో చాలా మంది యువకులు ఉన్నారు. ఈరోజు వచ్చి ఒక 1 అవర్ మనం ఒకసారి 1 అవర్ ఇక్కడ కేటాయించినాం అనుకో, మనకేమైనా ఇబ్బందులు ఉన్నా హాస్పిటల్ పాల అవసరం లేదు. ఈరోజు చాలా మంది యువకులు డ్రగ్స్ తీసుకొని మరియు గంజాయి మందు తాగి చాలా బానిసలు అవుతారు.
ఆ అడక్ట్ కాకుండా ఒక 1 అవర్ వీడికి వచ్చి జిమ్ చేసినాం అనుకో, మనకు ఎలాంటి ఆలోచన రావు. ఒక్కసారి మనం వ్యాయామం మీద కాన్సన్ట్రేషన్ చేసినాం అనుకో, వేరే ఆలోచన మనకు రావు. దానికి అనుకూలంగా ఈరోజు శ్రీకాంత్ గారికి మేము అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తాము. ఈ వెల్ ఫిట్ అనేది ఇంజాపూర్ త్రిపుర పైన ఉంటుంది. మన యువకులు ఇంజాపూర్లో ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదించాలి. శ్రీకాంత్ నెంబర్ కూడా అక్కడ ఉంటుంది. మంత్లీ వచ్చేసి 1500 పెట్టిండు. ఏమైనా ఉంటే కూడా మనము సంవత్సరం ప్యాకేజ్ కూడా చాలా తక్కువ ఉంది. రాబోయే రోజులలో కూడా శ్రీకాంత్ అంచెలంచెలుగా ఏది ఇలాంటివి 2-3 ఫ్రాంచైజీ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు నా మిత్రులు నోముల కార్తిక్ గౌడ్ గారికి మరియు లక్ష్మణ్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి బీజేఎం నాయకులకు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజులలో కూడా శ్రీకాంత్ ఇదే విధంగా ముందుకు సాగాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై హింద్.